నేను నా గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పగలను. ఆయనలాగే ఎంతోమంది మహనీయులు హిందూ, బౌద్ధం, జైనం, పార్సీ, ఇస్లాం ఇలాంటి మతాల్లో ఉన్నారు. వాళ్ళందరూ నరకానికి వెళతారు అని నేను చెప్పలేను. ఈవెన్ కథోలిక శ్రీసభ కూడా అధికారికంగా చెబుతున్నది ఏమిటి అనంటే, పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ ఇదే మన విశ్వాసం కార్యక్రమానికి స్వాగతం. ఇందులో భాగంగా మనం కథోలికులు లేదా కథోలికేతరులు కథోలిక విశ్వాసం గురించి కానీ బైబిల్ గురించి కానీ అడిగేటువంటి ప్రశ్నలకు మనం సమాధానం ఇస్తున్నాము. ఇవాళ జయా ఫ్రాన్సిస్ అనేవారు ఇలా అడిగారు, అన్యమతస్థులందరూ నరకానికి వెళతారా అని. దీన్ని అర్థం చేసుకోవడానికి ముందుగా మనం మొదట క్రైస్తవులతో మొదలుపెట్టి ఆ తదనంతరం ఇతర మతస్థుల దగ్గరకు వెళదాము. ఈ విషయం మీద బైబిల్ చాలా క్లియర్గా చెప్పింది. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, నేనే మార్గమును జీవమును సత్యమును, నా ద్వారా తప్ప మరే దాని ద్వారానూ తండ్రిని చేరలేరు అని యేసుక్రీస్తు చాలా స్పష్టంగా మనకు తెలియజేశారు. తండ్రిని చేరాలి అనంటే, పరలోకం చేరాలి అనేటువంటి ఆ లక్ష్యం మనకు ఉండాలి అనంటే యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి ద్వారానే మనం వెళ్ళగలము. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి మనకు తప్పనిసరిగా అవసరం. యేసుక్రీస్తు ద్వారా తండ్రిని చేరడం అంటే ఏంటి అసలు? దేవుడు యేసుక్రీస్తును భూమి మీదకు పంపించి ఆయన ద్వారా ఒక స్త్రీ సభను ఏర్పాటు చేయించారు. ఆ స్త్రీ సభకు నాయకుడిగా పేతురు గారిని నియమించారు. ఆయన్నే మనము పోప్ అని పిలుస్తున్నాము. ఈ పోప్ నాయకుడిగా ఉన్నటువంటి సంఘంలో 7 దివ్య సంస్కారాల ద్వారా దేవుడు మనలను నిరంతరం పోషిస్తూ ఆధ్యాత్మికంగా తనలో ఏకం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. యేసు భగవానుడు ఏర్పాటు చేసినటువంటి ఈ సంఘాన్ని, ఈ సంఘంలోని 7 దివ్య సంస్కారాల ద్వారా వస్తున్నటువంటి దేవుని కృపను కాదు అని వ్యతిరేకంగా వెళితే అది దేవుడు చెప్పినటువంటి నిబంధనలను ఉల్లంఘించినట్లే. ఇప్పుడు ఇతర మతాల యొక్క ప్రస్తావనకు వెళితే, నేను నా గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పగలను, ఇతర మతస్థుడైనటువంటి అబ్దుల్ కలాం మనందరికీ తెలిసినటువంటి వ్యక్తే. ఆయన కంటే గొప్పగా నేను జీవించాను అని నేను చెప్పుకోవడం లేదు. కేవలం మాటల్లోనే కాకుండా చేతల్లో సైతం ఆయన గొప్ప వ్యక్తిగా నిలబడ్డారు. యేసుక్రీస్తును నమ్మలేదు అనేటువంటి ఒకే ఒక కారణంతో ఆయన నరకానికి వెళతాడు అనేంత భారమైన కామెంట్ నేను చేయలేను. ఎందుకంటే ఈ ప్రపంచానికి, ఈ దేశానికి ఆయన చేసిన సేవలో, మంచిలో 1% కూడా చేయనటువంటి నాకు ఆయన తదనంతర జీవితం గురించి కానీ, ఆయన నరకానికి వెళతాడా, పరలోకానికి వెళతాడా అని తీర్పు తీర్చే హక్కు కానీ, అధికారం కానీ ఆ 2 నాకు లేవు. ఆ ధైర్యం కూడా నాకు లేదు. ఆయనలాగే ఎంతోమంది మహనీయులు హిందూ, బౌద్ధం, జైనం, పార్సీ, ఇస్లాం ఇలాంటి మతాల్లో ఉన్నారు. వాళ్ళందరూ నరకానికి వెళతారు అని నేను చెప్పలేను. ఈవెన్ కథోలిక శ్రీసభ కూడా అధికారికంగా చెబుతున్నది ఏమిటి అనంటే, ల్యూమెన్ జెన్షియం 16th పారాగ్రాఫ్ ఈ విధంగా చెప్తూ ఉంది, దోస్ హూ త్రూ ఫాల్ట్ ఆఫ్ దెయిర్ ఓన్ డు నాట్ నో గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ హిస్ చర్చ్ బట్ హూ నెవర్త్లెస్ సీక్ గాడ్ విత్ సిన్సియర్ హార్ట్ మే అచీవ్ ఎటర్నల్ సాల్వేషన్. అంటే తెలుగులో చెప్పాలంటే, ఎవరైనా వ్యక్తులు తమ తప్పేమీ లేకుండా యేసు సువార్త గురించి కానీ లేదా శ్రీసభ గురించి కానీ తెలుసుకొని ఉండకపోయినా, ఒకవేళ వారు నిజమైన హృదయంతో దేవుణ్ణి వెతుకుతూ ఉంటే అలాంటి వారు పరలోకం చేరేటువంటి అవకాశం ఉంది అని చెబుతుంది. పునీత పౌలు గారు సైతం ఇలాంటి ఒక సందర్భం గురించి మాట్లాడుతూ రోమీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 14 నుంచి 16 వచనాల్లో ఇలా అన్నారు, అన్యజాతులకు ధర్మశాస్త్రం లేదు, కానీ వారికై వారు స్వభావ సిద్ధముగా ధర్మశాస్త్రం నందలి శాసనములను పాటించినచో వారు ధర్మశాస్త్రము లేని వారే అయినను వారికి వారే ఒక ధర్మశాస్త్రం అగుదురు. ధర్మశాస్త్రము కోరినది వారి హృదయములపై ముద్రింపబడి ఉన్నదని వారి ప్రవర్తనయే చాటును. ఇది యథార్థమేనని వారి అంతఃకరణములు కూడా నిరూపించును. ఏలైనా వారి తలంపులు కొన్నిసార్లు వారిని సమర్థించును, కొన్నిసార్లు వారిని నిందించును. మానవుల హృదయములందలి రహస్య ఆలోచనలకు అన్నింటికీ యేసుక్రీస్తు ద్వారా దేవుడు తీర్పు చేయు ఆ దినమున నేను బోధించు సువార్తానుసారముగా ఇట్లే జరుగును. కాబట్టి అన్యమతస్థులను పరలోకానికో నరకానికో పంపేటువంటి హక్కు, అధికారము మనకు లేవు. ఈ విషయంలో దేవుడే తగిన నిర్ణయం తీసుకుంటారు అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. మిత్రులారా, ఇలాంటి ప్రశ్నలు మీకు ఉన్నాయా?
మీకుంటే ఆ ప్రశ్నలను నాకు పంపించవచ్చు. డిస్క్రిప్షన్లో కానీ లేదా కామెంట్ బాక్స్లో కానీ ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు ఒక ఫామ్ వస్తుంది. ఆ ఫామ్లో మీ యొక్క ప్రశ్నను రాయవచ్చు. మీ పేరు రాయొచ్చా లేదా అంటే మీ ఇష్టం అది. మీ పేరు రాయకపోయినప్పటికీ ఒక గుర్తు తెలియనటువంటి వ్యక్తిగా ఆ ప్రశ్నను నాకు పంపించినా కూడా ఆ ప్రశ్నను నేను చదివి వినిపించి దానికి సమాధానాన్ని ఇదే విధంగా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీకున్నటువంటి డౌట్స్ ఏవైతే ఉంటాయో, సమాధానాలను వెతుకుతూ ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా నాకు పంపించండి. వాటికి సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.